నేటి విశిష్టత. ఈ రోజు వైశిష్యంలో అతి ముఖ్యంగా ఇవాళ మనకి చెప్పుకోదగింది ఫాదర్స్ డే. అంటే మనకి తండ్రి యొక్క దినోత్సవం, అంటే మాతృ దినోత్సవంలాగే పితృదినోత్సవంగా ఈ రోజున మనకి చేసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో చాలా పరిపాటి అయిపోయింది. అంటే మదర్స్ డే అనేది తల్లికి సంబంధించిన ముఖ్యమైన రోజులాగే ఫాదర్స్ డే దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు, అలాగే ఫాదర్స్ డే సందర్భంగా 12 రాసుల వారికి కూడా ఈ తండ్రి యొక్క ప్రభావం ప్రతి ఈ రాశి వారి మీద ఎలా ఉంటుంది అనేది కూడా ఒక చిన్న విషయంగా మనం అది కూడా సపరేట్గా చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పుకునే దాంట్లో అసలు ఫాదర్స్ డే అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఫాదర్స్ డే అనే దాని యొక్క నేపథ్యం ఏంటన్న విషయాలు తెలుసుకునే ముందు ముఖ్యంగా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అత్యద్భుతమైన పాత్ర పోషించే ఒక వ్యక్తిగా మనం చెప్పుకునేది మొట్టమొదటి తండ్రిని. అంటే మొట్టమొదటిగా పిల్లలు ఎక్కిన తొలి విమానం ఏదైనా ఉందంటే తండ్రి యొక్క భుజాలే. తండ్రి యొక్క ప్రేమ అనేది బయటికి కనబడదు, కోపం లాంటిదే కనబడుతుంది. కానీ ఆ కోపం వెనకాల ప్రేమ, దాని వెనకాల బాధ్యత, దాని వెనకాల వ్యక్తిని మంచి దారిలో నడిపించడానికి తండ్రి పడే తాపత్రయానికి చాలా ప్రతీక తండ్రి అనే వ్యక్తి. అంటే పిల్లల్ని కనిపించడంలో తల్లిదండ్రుల పాత్ర రెండు సమానంగా ఉన్నా తల్లి అనేటప్పటికి ఉండే ఇది ఎక్కువ శాతం తండ్రి అనే దానికి రావడం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని నవమాసాలు మోసి కానీ పెంచేది తల్లిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అలా అనుకున్నా, కానీ అంత భార్య యొక్క రెస్పాన్సిబిలిటీస్ దగ్గర ఉండి అన్నీ చూసుకోవడం, అన్ని విషయాల్లో భర్త యొక్క ఇది కూడా చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి తండ్రి యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎమోషనల్ సపోర్ట్ విషయంలో కానీ, పిల్లలకు ఒక మార్గదర్శకత్వం వహించడంలో కానీ, వాళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడంలో కానీ, ఆర్థిక విషయాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడంలో కానీ, వాళ్ళకి నేనున్నాను అనే భరోసా ఇవ్వడంలో కానీ, వాళ్ళ కోసం తన యొక్క శక్తికి మించి, అంటే తను ఎంత కష్టపడ్డాడో తనకంటే చాలా అన్ని విధాలా తన యొక్క సంతానం బాగుండాలి అనుకున్న విషయంలో తండ్రి పడే తాపత్రయం పైకి వ్యక్తపరచలేనిది. శ్రమ తప్ప అక్కడ వ్యక్తపరిచేంత భావన అనేది తండ్రిలో కనబడదు కనుక అది కొంత మనకి కనబడినట్టుగానే ఉంటుంది. కానీ మొత్తం అన్నిటినీ తన భుజస్కంధాల మీద వేసుకొని పిల్లలు ఓడిపోయినప్పుడు వాళ్ళని బాధపడదని దగ్గర తీసుకుని బుజ్జగిస్తూ, వాళ్ళు గెలిచినప్పుడు 10 మందిలో చెప్పుకుని ఆనందపడేది తండ్రే. పిల్లలు ఎదిగి వారు పెద్దవారే వాళ్ళ సొంత మొదటి జీతం తీసుకున్నప్పుడు కూడా వారిని చూసి గర్వించేది కూడా తండ్రే. పిల్లలు ఏదైనా విషయంలో వెనకబడినప్పుడు కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి నేనున్నానని చెప్పి ఒక రక్షణ వలయం కల్పించేది కూడా తండ్రే. అంటే మానసిక విషయాలలో, అలాగే రక్షణ విషయంలో, మద్దతు విషయంలో వాళ్ళకి అన్ని విధాలుగా కూడా, ఫైనాన్షియల్గా కూడా అన్ని విషయాల్లో కూడా మద్దతు ఇచ్చి ముందుకు నడిపించేది తండ్రే. తండ్రి యొక్క పాత్రని ఎంత చెప్పినా కూడా తక్కువే. అంటే తను పడిన కష్టాన్ని తన బిడ్డకి రాకుండా ఉండడం కోసం తనకంటే ఒక 100 రెట్లు పైన ఉండాలన్న విధానంలో తను కష్టపడుతున్న పిల్లాన్ని ముందుకు నడిపించే విధానం అనేది తండ్రిలో చూసే అత్యద్భుతమైన విషయం. అందులో నేటి తరంలో తండ్రులు కనుక చూసినట్లయితే ఒకప్పటికన్నా కూడా ఇప్పుడు వాళ్ళు చాలా విషయాల్లో స్త్రీలతో సమానంగా పిల్లలు పుట్టడం దగ్గర నుంచి పిల్లలకి అన్ని విధాలుగా కూడా ప్రొటెక్షన్ ఇవ్వడంలో కానీ, వాళ్ళకి కేర్ తీసుకోవడంలో కానీ, వాళ్ళని ఆడించడంలో, లాలించడంలో, వాళ్ళకి హాబీస్ కూడా పక్కన పెట్టేసి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మోరల్ సపోర్టు, మెంటల్ గైడెన్స్ అన్ని విధాలుగా ఇస్తూ వాళ్ళ విద్యాపరమైన విషయాల్లో కానీ శక్తికి మించి కృషి చేస్తున్న తండ్రులని మనం ఎంతోమందిని చూస్తాం. అలాంటి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పడానికి మనం ఈ రోజున ఫాదర్స్ డే అనేది కూడా చేసుకోవడం అనేది. అసలు దీని యొక్క నేపథ్యాన్ని చూసినట్లయితే ఇది మొట్టమొదటి స్టార్ట్ అయింది అమెరికా సంయుక్త రాష్ట్రాలు USA స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఒకానొక ప్రదేశంలో అక్కడ విలియమ్స్, అలాగే దాంతోపాటుగా హెన్రీ, అంటే ఇద్దరు భార్యాభర్తలు ఉండడం అనేది జరిగింది. వారిద్దరు వ్యవసాయ ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ప్రదేశంలో ఉండడం, అది కూడా వాషింగ్టన్లో స్పోకెన్ అనే ప్రదేశంలో వాళ్ళు ఉండేవాళ్ళు అమెరికాలో. ఆ ప్రదేశంలో వాళ్ళకి 6 సంతానం ఉన్న టైంలో వాళ్ళకి పెద్ద పిల్లకి 12 ఏళ్ళు, ఆఖరి పిల్లకి నెలల వయసులో ఉండగానే భార్య మరణించడంతో కుటుంబ బాధ్యత అంతా కూడా అతని మీద పడితే అతను వేరే వివాహం చేసుకోకుండా 1885 ఆ సమయంలోనే ఆ పిల్లల్ని పెంచి తనే తల్లిగా తండ్రిగా అన్ని విధాలుగా లాలించి పాలించి వాళ్ళకి ఆహారాన్ని అందించి 6 పిల్లల్ని ఆయన ఎంతో చక్కగా పెంచిన తర్వాత అసలు తల్లి లేదు అన్న లోటు లేకుండా తండ్రి పెంచడం వల్ల ఆ తర్వాత పెరిగి పెద్దయిన తర్వాత ఆఖరి అమ్మాయి సానారే అనే అమ్మాయి ఏం చేసిందంటే తల్లి మాతృ దినోత్సవం అలాగే తండ్రికి సంబంధించి కూడా ఉండాలి పితృదినోత్సవం అనే ఉద్దేశంతో ఆవిడప్పుడు ఏం చేసిందంటే ఫాదర్స్ డే అనేది 1910లో మొట్టమొదటిగా జూన్ మాసంలో పెట్టాలని చెప్పి ఆవిడ అనుకుంది. ఎందుకంటే తండ్రి పుట్టినరోజుని ఆ రకంగా చేయాలని ఆవిడ ప్రయత్నం చేసింది. కానీ తండ్రి పుట్టినరోజు క్లియర్గా తెలియపోయినా జూన్లో ఆయన పుట్టాడు అన్న విధానం తెలిసి ఆ ప్రకారం చేసి కేవలం తన తండ్రికే కాదు తండ్రులందరికీ కూడా ఒక రికగ్నైజేషన్ ఆ రోజున, అంటే ఎంత వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు, ఎంత శ్రమ
శ్రమపడతారు, ఎంత వెనకాల ఉంటారు, ఎంత వెనుదనుగా ఉంటారన్న విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆవిడ చేసిన తాపత్రయం 1910లో చేయడం. అది 1916లో మొట్టమొదటిసారి వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, మూడో ఆదివారం నాడు చేయడం. తర్వాత మొట్టమొదటిసారి 1966లో దానికి యాక్సెప్టెన్సీ రావడం, 1972లో పూర్తి స్థాయిలో దానికి మద్దతు ఇచ్చేసి దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి కూడా దీన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, వాషింగ్టన్లో దీనికి సంబంధించి చేసుకుంటూ ముందుకు పెడతారు. అంటే దీని యొక్క నేపథ్యం ఏంటంటే తండ్రులందరికీ కూడా ఆ రోజున విష్ చేయడం, అంటే ఒక ప్రత్యేకమైన రోజు మాతృదినోత్సవం లాగే తండ్రులకు సంబంధించి పితృదినోత్సవం చేయాలని చెప్పి ఆవిడ తాపత్రయం ఆ రకంగా పడడం అనేది జరిగింది అనమాట. సో ఈ రకంగా ఫాదర్స్ డేకి సంబంధించిన ఒక చిన్న బ్యాక్ ఇది. ఈ రకంగా ఏంటంటే ఎవరి జీవితంలోనైనా తండ్రి యొక్క పాత్ర చాలా కీలకమైంది. ఏ విషయంలోనైనా సరే పైకి వ్యక్తపరచలేని భావం, ప్రేమని పైకి వ్యక్తపరచలేకపోయినా తన బాధ్యతని తను మర్చిపోకుండా పిల్లల మీద మమకారాన్ని చూపిస్తూ వాళ్ళ కోసం అన్ని విధాలా కష్టపడే ఈ ఫాదర్స్ డే నాడు మనం 12 రాసుల వారి మీద ఈ యొక్క ఫాదర్ అంటే పితృ ప్రభావం ఎలా ఉంటుందన్నది ఒక్క సెంటెన్స్లో మనం ఇక్కడ తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశిలో పుట్టిన వాళ్ళ మీద తండ్రి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ముఖ్యంగా వారి యొక్క తండ్రి ఎప్పుడు నీతి నియమాలకు సంబంధించి స్పిరిచువాలిటీకి సంబంధించిన ఆలోచనలతో ఉండే వ్యక్తిగా ఉంటారు. అలాగే వాళ్ళకి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ యొక్క తండ్రిని వీళ్ళు చూస్తూ పెరుగుతారు కాబట్టి ఆ విషయాల్లో వీళ్ళకి కూడా తండ్రిని చూసి వీళ్ళు చాలా విషయాలు నేర్చుకోవడం, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇక వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ, వృషభ రాశి వారి మీద తండ్రి యొక్క ప్రభావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వీరి తండ్రికి పట్టుదల ఎక్కువ ఉంటుంది. వర్క్ అనేది చాలా స్కిల్ఫుల్గా చేస్తూ ఉంటారు, నైపుణ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి, కష్టపడి చేస్తూ ఉంటారు. ప్రతి విషయంలో చాకచక్యంగా చేస్తూ పనిని చేస్తూ ముందుకు పెడుతూ అభివృద్ధి కొరకు వాళ్ళు చాలా పాటుపడుతూ ఉంటారు. చాలా ఆదర్శప్రాయంగా ఉండే తండ్రి కనుక తండ్రిని చూసి చాలా విషయాలు నేర్చుకొని ముందుకు వెళ్ళడానికి పిల్లలు చాలా తాపత్రయపడుతూ ఉంటారు. ఇక మూడోది వచ్చేసి మనం ఈ యొక్క మిథున రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే, మిథున రాశి వాళ్ళ విషయంలో ప్రత్యేకంగా వీళ్ళ యొక్క తండ్రి యొక్క ప్రధానమైన క్యారెక్టర్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి వర్క్ అనేది చాలా ఎక్కువ తీసుకుంటారైనా, చాలా వర్క్ ఓరియంటెడ్గా ఉంటాడైనా, ఆ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటాడు. ఆ నేపథ్యంలో పిల్లల్ని కొంత పట్టించుకోలేదు అన్న భావన పిల్లలకు ఉండడం అనేది ఉంటుంది. కాబట్టి తండ్రికి ఉండే ఆ స్కిల్స్ అన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటూ పైకి ఎదగడానికి చేసే కృషి అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇక వాళ్ళ తర్వాత మనం తీసుకుంటే కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళ మీద తండ్రి యొక్క ప్రభావం ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే, వీళ్ళ మీద తండ్రి చాలా ఇమాజినేటివ్, చాలా ఆయన కళలు అనేవి ఆర్టిస్టిక్గా ఉంటారు. పిల్లల కోసం ఆయన చాలా తాపత్రయపడుతుంటాడు. పిల్లలతో పాటు సమానంగా తను ఎంతో ఆశించిన స్థాయిలో పిల్లలు ఎదగాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటాడు. అందులో ఏమాత్రం తేడా పడొచ్చినా ఆయన చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో పిల్లలకి ఆ ఇంపాక్ట్ అనేది అధికంగా ఉంటుంది. ఇక దాని తర్వాత వచ్చేసి సింహరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క తండ్రికి కొంచెం పేషెన్స్ తక్కువగా ఉంటుంది. తర్వాత కొంచెం స్టబర్న్గా ఆలోచిస్తారు. మొండితనంగా ఉన్నా కూడా చాలా డిసిప్లిన్ ఓరియంటెడ్, అంటే క్రమశిక్షణ అనేది చాలా అధికంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి కన్యారాశిలో పుట్టిన వ్యక్తుల మీద తండ్రి యొక్క ప్రభావాన్ని తీసుకున్నట్లయితే, చాలా బాధ్యత గల తండ్రిగా ఆయన ఉంటారు, ఎఫెక్షనేట్గా ఉంటారు, ఫ్యామిలీ మ్యాన్గా చెప్పొచ్చు, రెస్పాన్సిబిలిటీస్ అధికంగా ఉంటాయి, పిల్లల కోసం చాలా తాపత్రయం. ఫస్ట్ ఆయన ఎంతో కఠినంగా ఉన్నట్టు కనబడ్డా పిల్లలు కాలక్రమేణా సమయపాలనదే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే, తులారాశి వాళ్ళ మీద తండ్రి యొక్క ప్రభావం, తండ్రి చాలా టైమ్లీగా ఎక్కువ కేర్ తీసుకునే వ్యక్తి. ప్రతి విషయంలోనూ కూడా ఆయన చాలా ఆలోచిస్తూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. ఒకే సమయం ఆయన ప్రపంచం అందరితోనూ బాగా మింగిలైపోతూ ఉంటాడు. ఒక సమయంలో పిల్లలతోనూ ఉంటాడు, ఒక సమయంలో ప్రాజెక్ట్ వర్కులు రెండిట్లో బిజీగా ఉన్నా కూడా దేనికి ఇచ్చే సమయం దానికి ఇస్తూ మొహమాటం అధికంగా ఉండి పిల్లల కోసం చాలా చేయడానికి తాపత్రయపడతాడు. ఇక దాని తర్వాత వచ్చేసి వృశ్చిక రాశిలో పుట్టిన వారి మీద తండ్రి యొక్క ప్రభావాన్ని తీసుకున్నట్లయితే, వారి యొక్క తండ్రి ముఖ్యంగా ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే, చాలా సాఫ్ట్గా మదర్ ఓరియంటెడ్ క్యారెక్టర్లా ఉంటుంది, ఎమోషనల్గా ఉంటారు, చిన్న వాడికి దుఃఖపడిపోతూ ఉంటారు, చాలా కేర్ఫుల్గా ఉంటారు, ఎవరితో గొడవలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి వృశ్చిక రాశిలో పుట్టిన వారి యొక్క తండ్రి యొక్క క్యారెక్టర్ ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రభావం పిల్లల మీద కూడా అధికంగా ఉంటుంది. పిల్లల్ని తొందరగా క్షమించే తత్వం కూడా వాళ్ళకు ఉంటుంది. ఇక ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళ మీద వాళ్ళ యొక్క తండ్రి యొక్క ప్రభావాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, చాలా వాళ్ళు సీరియస్గా ఉంటారు, సిస్టమేటిక్గా ఉంటారు, వాళ్ళకి అసలు టైం ఇవ్వరు, చాలా కోపంగా ఉన్నట్టుగా కనబడతారు, కానీ కాదు, చాలా ఎఫెక్షనేట్గా ఉంటారు. వాళ్ళు కూడా పిల్లలతో కలిసి పిల్లల్లా ఆడుకొని ముందుకు వెళ్ళిపోయే తత్వం అనేది వాళ్ళల్లో కూడా అధికంగా ఉంటుంది. కానీ ఏదైనా సిస్టమేటిక్గా జరగాలని చెప్పి మాత్రం వాళ్ళు చూస్తారు, అంటే డిసిప్లిన్ ఓరియంటెడ్ క్యారెక్టర్ లాగా వాళ్ళు ఉంటారు. ఇక తర్వాత మనం తీసుకున్నట్లయితే మకర రాశిలోకి వచ్చే వారి యొక్క తండ్రి విషయం తీసుకుంటే, వాళ్ళ తండ్రి చాలా బిజినెస్ స్కిల్స్ అనేవి అధికంగా ఉంటాయి, ఇంటెలిజెంట్గా ఉంటారు, గణిత శాస్త్ర పరిజ్ఞానం అనేది అధికంగా ఉంటుంది. ముఖ్యంగా తండ్రి పిల్లల యొక్క బాండ్ చాలా బాగుంటుంది. వాళ్ళ దగ్గర నుంచి పిల్లలు చాలా చక్కగా అన్నీ నేర్చుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఎలా అనుకున్నారో వాళ్ళ పిల్లలు పెరగాలనుకున్న విషయంలో మాత్రం కొంత వాళ్ళు అది ఆ విషయంలో వాళ్ళు ఆశించిన స్థాయిలో లేకపోతే వెంటనే వాళ్ళు దుఃఖపడిపోతారు. కనుక ఆ అభిప్రాయం నుంచి కొంతవరకు బయటికి రావాలి. ఇక మనం తీసుకుంటే కుంభరాశిలో పుట్టిన వారి యొక్క తండ్రి యొక్క అభిప్రాయాలు కనుక మనం తీసుకున్నట్లయితే,
వారి తండ్రి లా అండ్ ఆర్డరు, సిస్టమేటిక్, అంత క్లీన్గా ఉండాలి, ఎవరితోనైనా న్యాయంగానే ఉండాలి, అన్నీ జాగ్రత్తగా పెరుగుతూ మన పైకి రావాలి అని చెప్పే విషయాల్లో అధికంగా ఉంటారు. ఫైనల్గా మీన రాశి వారి మీ తండ్రి యొక్క ప్రభావాన్ని కనుక మనం గమనించినట్లయితే వాళ్ళ ఫాదర్ ప్రతి విషయంలో కూడా ఆయన చాలా సిస్టమేటిక్గా ఉంటారు. చాలా ప్రతిదీ కూడా ఇతరులలో తప్పులుంటే వెంటనే ఐడెంటిఫై చేస్తారు. ఆ విధానంలోనే పిల్లలు ఏదైనా తప్పులున్నా కూడా గమనించి వాటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. పిల్లలు అన్ని విధాలుగా కూడా పైకి రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అలా చెప్పి వాళ్ళకి ఎక్కువ ఇది ఇచ్చారు. కానీ చాలా పిల్లలకి మాత్రం అంటే చాలా భయం ఉంటుంది. వాళ్ళని చూసి నేర్చుకునే పాయింట్లు ఎన్నో ఉంటాయి కాబట్టి భయంగా ఉంటారు. కానీ వీళ్ళు చాలా ఎఫెక్షనేట్గా పిల్లల ఎదుగుదల కోసం చాలా అంటే మరీ వీళ్ళు క్లోజ్గా రాకపోయినా వాళ్ళ మీద చాలా కైండ్గా ఉండి వాళ్ళ గురించి అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఇది 12 రాసుల వారి మీద తండ్రి యొక్క ప్రభావం ఎలా ఉంటుందన్నది ఈ రోజున స్పెషల్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. మరొక్కసారి తండ్రులందరికీ కూడా ఫాదర్స్ డే విషెస్ చెప్తూ